Hi, hello friends. This is Dinesh. Once again, welcome back to our search channel. ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేసి గూగుల్ క్రోమ్లో డార్క్ మోడ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చెప్తాను. దీనికోసం మీరు ప్లే స్టోర్ వెళ్ళి సపరేట్గా అయితే యాప్ సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ గూగుల్ క్రోమ్లో చిన్న సెట్టింగ్ అయితే చేంజ్ చేస్తే సరిపోతుంది. ఈ సెట్టింగ్ దాదాపు చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్, తెలియని వారి కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ప్లీజ్ మీకు ఆ సెట్టింగ్ తెలిసినట్లయితే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీరు చూడగలరు. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్, దీనికోసం మీరు డైలీ యూజ్ చేసే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఇలా అయితే వస్తుంది. పైన రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ ఇస్తూనే ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత వచ్చేసి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. ఆ తర్వాత ఇలా పైకి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ థీమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, THEME, దాని మీద అయితే క్లిక్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మీ ఫోన్లో సిస్టమ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది, లేదా లైట్ మోడ్ అయినా ఎనేబుల్ ఉంటుంది. డార్క్ మీద క్లిక్ ఇస్తూనే డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. చూడండి, ఫుల్ అయితే డార్క్ మోడ్లో అయితే చేంజ్ అయిపోయింది. అలానే మళ్ళీ లైట్ మోడ్లోకి చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి మళ్ళీ సెట్టింగ్స్ మీద క్లిక్ ఇచ్చేసి థీమ్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి లైట్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకోండి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా అయితే చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూస్తారు కదా ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్లో డార్క్ మోడ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.